అన్మ్యూట్ చేసుకొని సార్ రంగారావు గారు మీరు ముందు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, తర్వాత వారికి అయిపోగానే మీరు చేయండి సార్. తర్వాత ఇమీడియట్ గా మీరే వారికి అప్పచెప్పేయండి మైక్ కూడా. రంగాచారి గారికి మీ తర్వాత ఇమీడియట్ గా అప్పచెప్పేయండి, ఇంకా మళ్ళీ ఎవరి ఇంటర్ఫీరెన్స్ లేకుండా. సో నమస్కారం సార్, మీరు ఆలపించవచ్చు రంగారావు గారు. గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజడ్యాపః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, సుప్రసన్న గారి సాహిత్య వివేచన కార్యక్రమంలో ఇది 3వ కార్యక్రమంగా మనం తీసుకుంటున్నాం. ఇందులో విశ్వనాథ వారి తాత్విక దర్శనాన్ని గురించి, వారి దీపవృక్షం భూమికగా డాక్టర్ వజ్జల రంగాచార్య గారు ప్రసంగించడానికి మన మధ్యకు వచ్చారు. డాక్టర్ వజ్జల రంగాచార్య గారిని గురించి ప్రత్యేకంగా మన మిత్రులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. కాకపోతే లాంఛనంగా వారు తెలుగు అధ్యాపక వృత్తిలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసి పుట్టపర్తి వారి శివతాండవం పైన ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసి పిహెచ్డి పట్టా పొందారు. కళ్యాణ మంగాధిప, సుప్రభ లాంటి పద్యకావ్యాలు రచించినటువంటి వారు. మనకు ప్రతి వారం కూడా అక్షరార్చన కార్యక్రమంలో అపురూపమైనటువంటి పద్య శిల్పాలను గురించి, పద్యంలోని అంతరంగాల్ని గురించి అనేక వారాల నుండి కూడా తమ సమర్పణలు అందజేస్తూ ఉన్నారు. సాహితీ జిజ్ఞాసువులకు అతి ముఖ్యమైనటువంటి లోతైన విశ్లేషణ చేయగలిగినటువంటి కొద్దిమంది పండితుల్లో మిత్రులు రంగాచార్య గారు ఒకరు. ఇవాళ వారు సుప్రసన్న గారి రచనల్లోని తాత్విక దర్శనాన్ని గురించి దీపవృక్షం అనే వారి కవితా సంకలనం ఆధారంగా దాన్ని భూమికగా చేసుకొని ఇతర కావ్యాల్లో కూడా వారి తాత్విక దృష్టి ఎట్లా ఉందో మన మధ్యలో ప్రసంగించడానికి విచ్చేశారు. వారికి స్వాగతం. వారు తమ ప్రసంగాన్ని మొదలు పెట్టవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు వారు అన్మ్యూట్ చేసుకొని తమ ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. కవి పండిత సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి గురించి మాట్లాడమని అక్షరార్చన నడిపించేటటువంటి గిరిజా మనోహర్ బాబు గారు నాకు సూచించిన కారణంగా నేను నాకు తోచిన, నాకు తెలిసిన వారి యొక్క కావ్యాలను ఆధారంగా చేసుకొని, అలాగే ముఖ్యంగా దీపవృక్షాన్ని ఆధారంగా చేసుకొని తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను. ఈనాడు తెలుగు సాహిత్యంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు శిఖరం లాంటి వారు. మన తెలుగుదేశంలో ఎవరికి ఏ సందేహం ఎప్పుడు కలిగినా అది వేద, పురాణ, ఇతిహాస, కావ్య, ప్రబంధ, అద్యతన, నవ్య కవిత్వాంశాలలో దేని గురించి ఏ గ్రంథిని
గురించి, ఏ సమస్యను గురించి అయినా సరే అనుమానం, సందేహం వచ్చిన, వివరణ కోరిన ఫోను ద్వారా కానీ, సమీపంలోకి వెళ్ళి దగ్గర కూర్చుని అడిగినా కానీ సవివరంగా చెప్పగలిగినటువంటి ప్రముఖులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. ఆయన పేరు కానీ, ఆయన సాహిత్యం కానీ, ఆయన విమర్శ కానీ తెలియని వారు తెలుగు సాహిత్యంలో ఈనాడు ఉండరు. అటువంటి మహానుభావుని యొక్క అతని కావ్యముల గురించి, ఆయన యొక్క సారీ సార్, కొంచెం డిస్టర్బ్ అయిందా? పర్వాలేదు. మాట్లాడొచ్చునా? మాట్లాడండి సార్. రైట్. ఆయన యొక్క తాత్విక విమర్శ గురించి, ఆయన యొక్క తాత్వికమైనటువంటి ఆలోచన ధోరణి ఏ విధంగా సాగి వచ్చింది ఆయన కావ్యాలలో అనే విషయం గురించి మనం ఈరోజు ముచ్చటించుకునేటటువంటి అవకాశం కలిగింది. ఇంతకు ముందు నేను 2 కార్యక్రమాలు జరిగినవి అంటే అవి నేను వినలేకపోయినాను. కాబట్టి ఒకవేళ నా మాటల్లో, నా పరిచయంలో, నా ప్రసంగంలో ఏదైనా చర్వణంలాగా వచ్చి ఉంటే కూడా మన్నించాలని కోరుకుంటూ, సుప్రసన్న గారిని నేను 40 సంవత్సరాలుగా నేను ఆయన్ని ఎరుగుదు. ఆయన ఒక్కనాడైనా సరే ఒక కఠినమైన మాట మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ సాధ్వయా అభ్యసనం చైవ వాంగ్మయం తపౌచ్యతే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఆయన జీర్ణించుకున్నటువంటి సుప్రసన్న గారు ఎన్నడూ కూడా ఒక్కనాడైనా ఒక ఉద్వేగకరమైనటువంటి మాట మాట్లాడడం కానీ, ఒక అనుచితమైనటువంటి మాట మాట్లాడడం కానీ, ఒక నింద కానీ, ఒక కఠినమైన వాక్కు కానీ ఎవరి పట్ల మాట్లాడడం నేను వినలేదు. అట్లా ఆయన వాక్కును దేవతగా, వాంగ్మయాన్ని, పాఠనాన్ని తపస్సుగా భావించినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన తేజశ్చక్రం అనేటటువంటి కావ్యంలో ఇలా అంటారు: ఈ అనంతమైన ఆకాశమే శబ్దమై పొల్చియుండు, నా అవ్యక్త శబ్దమే అందులో ఊహల వికారము అయినచో, నీవు అవ్యక్త ఆకాశ స్వరూపుడైనావు, పరమేశ్వరుడవు, అఖిల శబ్ద స్వరూపుడవు అని చెప్పి శబ్దాన్ని పరమేశ్వర స్వరూపంగా భావించి ఉపాసించినటువంటి వ్యక్తి శ్రీ సుప్రసన్న గారు. ఆయన మాటలు కానీ, ఆయన విమర్శ కానీ, ఆయన కవిత్వం కానీ అన్నీ కూడా చాలా నిదానంగా, ప్రమాణంగా మనకు కనిపిస్తాయి. ఇంత గొప్పనైనటువంటి వ్యక్తిత్వము, ఇంత గొప్పనైన సాహిత్య వ్యక్తిత్వము కలగలిసినటువంటి మూర్తికి మరి స్వభావం ఏమిటి, ఆయన మీద ఉండేటటువంటి ప్రభావం ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే, స్వభావం గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆయన వాక్కును తపస్సుగా, వాక్కును దేవతగా పూజించగలిగినటువంటి వ్యక్తి. ఒక్కనాడు కూడా అపశబ్దం మాట్లాడి వెరుగడు. ప్రతి పద్యాన్ని, శ్లోకాన్ని, విషయాన్ని మననం చేసుకుంటూ ఆయన తన అంతరంగంలో తనకు తోచినటువంటి భావాలను తాను ప్రకటించగలుగుతాడు. ఒక మహర్షిగా, ఒక యోగిగా, ఒక మౌనిగా, ఎల్లప్పుడుగా మితభాషిగా ఉంటాడు ఆయన అని ఆయనకు తెలిసిన వారందరికీ కూడా ఆయన పరిచయమే. అట్లాగే ఆయన మీద ఉండేటటువంటి ప్రభావం ఏమిటి, ఎవరి ప్రభావం ఆయన మీద ఉన్నది అని మనం ఆలోచించినట్టయితే, మొట్టమొదట ఆయనకు వారి యొక్క తాతగారుల యొక్క ప్రభావం. పుట్టినది శ్రీ వైష్ణవ కుటుంబంలో కనుక, ఆ శ్రీ వైష్ణవ కుటుంబం నుంచి వచ్చినటువంటి అనూచానమైనటువంటి శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సంప్రదాయము రక్తగతమై ఉండడం ఒకటి. వాళ్ళ తాతగారు తండ్రి కోవెల రంగాచార్యుల గారు ఉపన్యాస కేసరి, ఆంధ్రదేశము, తమిళ దేశము కూడా పర్యటించి తమ యొక్క అద్భుతమైనటువంటి ఉపన్యాసముల ద్వారా
ఆయన ఉపన్యాస కేసరి అని బిరుదు పొంది పండిత రత్న అని బిరుదు పొంది గొప్పగా సన్మానించబడినటువంటి విద్వాంసులు. ఆయన యొక్క పాండిత్య ప్రభావము చిన్నతనంలో, తర్వాత వారి మాతామహులు తల్లి తండ్రి అయినటువంటి థయాల లక్ష్మీ నరసింహాచార్యుల గారు కవినాథులు అంటారు. ఆయన దాదాపు 10,000 పద్యాలు వ్రాసినటువంటి వారు. ఆయన క్లియర్ గా రావట్లేదా? వస్తుంది. చింతలపాటి జయశ్రీ గారు మీరు మైక్ మాట్లాడాడు, ప్రార్థనా గీతం ఆయన పాడాడు. అయ్యా జయశ్రీ గారు మీరు మైక్ ఆఫ్ చేసుకోండి అమ్మా, మీ మాటలు వినపడుతున్నాయి. నేను చూస్తా సార్, ఇంక వదిలేండి మీరు. సార్ నేను కంటిన్యూ చేయనా? రంగాచార్య గారు మీరు చెప్పండి సార్. సార్ వారి మాతామహులు గొప్ప కవి, ఆయనకు కవినాథులని పేరు. ఆయన వేల్పగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్ర మహాత్మ్యం, కొడవటంచ మహాత్మ్యం, అట్లాగే ద్రావిడ వేద మహాత్మ్యం, అట్లాగే కుబ్జా కృష్ణ విలాసం, అట్లాగే శుభాంగి కళ్యాణం మొదలైన అనేకమైన కావ్యాలు వ్రాసి ఆయన కవినాథులని పేరు గడించినారు. దాదాపు 10,000 పద్యాలన్నీ రాసినారు ఆయన. అటువంటి వారి యొక్క మాతామహుల యొక్క పద్య కవితా ధార ఆయనకు అలవడింది. ఈ విధంగా సుప్రసన్న గారి మీద మొట్టమొదట తన యొక్క తాతగారుల యొక్క ప్రభావం బాగా ఉండింది. అందువల్ల సహజంగా కవిత్వము సాహిత్యము మీద ఇచ్ఛ రక్తగతమై సాగి వచ్చిందన్నమాట. తర్వాత ఆయనకు ఉన్నత పాఠశాలలో శ్రీ హరి రాధాకృష్ణమూర్తి గారు అనేటటువంటి పండితులు బోధించినారు. ఆయన శాక్తేయవాది. ఆయన యొక్క ప్రభావం కూడా సుప్రసన్న గారి మీద ఉండింది. అట్లాగే సాహిత్యాభిరుచి ఈయన సుప్రసన్న గారికి కలిగిన తరువాత విశ్వనాథ గారి కవిత్వం చదవడం, వారి యొక్క జీవుని వేదన మొదలైనటువంటి అంశాలు వీరి మీద పనిచేయడం మొదలుపెట్టాయి. అట్లాగే కరీంనగర్లో నారాయణరావు గారని ఒక మహా గొప్ప సంగీత విద్వాంసున్నాడు. ఆయన కూడా శాక్తేయుడు, విశ్వనాథ గారి యొక్క శిష్యుడు. మ్రోయు తుమ్మెద అనే నవల రాసిన, విశ్వనాథ గారి నవల రాసినటువంటి కథా నాయకుడు ఆయన యొక్క ప్రభావం కూడా. అట్లాగే జగమెరిగినటువంటి జ్ఞాని మహానుభావులు రమణ మహర్షి యొక్క అద్వైత భావన సుప్రసన్న గారి మీద ఉంది. అట్లాగే రామకృష్ణుల యొక్క భక్తి యోగము, అట్లే వివేకానందుల యొక్క ఉపన్యాస ధోరణులు, అట్లాగే జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క బోధనలు కూడా బాగా చదివినారు సుప్రసన్న గారు. వర్తమాన జీవనాదర్శం గురించి బాగా తెలిసినారు. అట్లాగే అరబిందో యొక్క యోగ దర్శనం, అట్లాగే బ్రహ్మ సమాజ, ఆర్య సమాజ, దివ్యజ్ఞాన సమాజ ధోరణులు ఇవన్నీ బాగా ఆకలింపు చేసుకున్నారు. అట్లాగే మొన్నటి దాకా శ్రీ శివానందమూర్తి గారి యొక్క తాత్విక దృష్టికి ఆకర్షింపబడి వారి యొక్క అంతేవాసులుగా ఉన్నారు. ఇవిగాక సాహిత్యంలో శ్రీమద్ రామాయణ, భారత, భాగవత, వేద, ఇతిహాస, పురాణ, కావ్య, నవ్య సాహిత్య విజ్ఞానాన్ని అంతా కూడా బాగా ఆకలింపు చేసుకొని సారవంతమైనటువంటి సాహిత్యాన్ని ఆయన సాధించుకున్నటువంటి వ్యక్తి. అటువంటి ఆచార్యులు వ్రాసినటువంటి దాదాపు 60-70 పుస్తకాలు, 60-70 గ్రంథాలలో ఎక్కువగా కావ్యాలు, వచన కావ్యాలు, తర్వాత విమర్శ గ్రంథాలు ఉన్నాయి. ఆయన వారి యొక్క చిన్నాయన గారితో కలిసి, సంపత్ కుమారాచారి గారు వారి చిన్నాయన గారితో కలిసి హృద్గీత, ఆనందలహరి అని రాశారు. ఆ తర్వాత స్వతంత్రంగా తేజస్ చక్రము, దుఃఖయోగిని, అధున, ఋతంభర, పాండిచ్చేరి గీతాలు 12, పాంచాల రాయ శతకం, స్తుతి ప్రబంధం, కన్నీటి కొలను, కృష్ణరశ్మి, శ్రీ నృక్తి, శ్రీ నృసింహ ప్రపత్తి, సాంపరాయం, శేఫాలిక, మణిసేతువు, ప్రీతి పుష్కరిణి, శతాంకుర, ఇట్లా అద్భుతమైనటువంటి పద్యకావ్యాలు, వచన కావ్యాలు రచించారు. దీపవృక్షం కూడా అందులో ఒక వచన కవితల సంపుటి అని అనుకుంటారు. వచన కవితల సంపుటి అనుకుంటారు, సూక్తి నిధి అని కొంతమంది అనుకుంటారు. ఆయన ఆ దీపవృక్షాన్ని తన యొక్క సాహిత్య జీవన అనుభవ సారంగా ఆయన రచించారని నాకు అనిపిస్తుంది అన్నమాట. సినారే గారు చెప్పినట్టుగా, శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా సుప్రసన్న గారి విమర్శ చాలా ఎత్తైనది, కవిత్వం చాలా లోతైనది అన్న మాటలో ఆయన యొక్క విమర్శను చాలా మంది
చదువుకుని కొంతమంది అనుసరించి దాని ప్రకారంగా తమ పరిశోధన సాగించినారు. కానీ ఆయన యొక్క కవిత్వం జోలికి పోవాలంటే చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే దానికి చాలా బేస్ కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి. ఆయన యొక్క కవిత్వంలో వాచ్యార్థం కంటే కూడా ప్రతీకాత్మకమైనటువంటి కవిత్వమే ఎక్కువగా ఉంటుంది. శబ్దములు కూడా ఆయన స్వతంత్రంగా సృష్టించుకున్నటువంటి నూతన శబ్దజాల ఒరవడితో ఆయన భావాలు పరుగెత్తుతాయి. ఆయన శబ్దాన్ని ఛేదించుకొని భావం దగ్గరికి పోవాలంటే ఈ వ్యక్తికి, పాఠకునకు కొంత సాహిత్య పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానం ఎంతగా ఉండాలంటే ఆయనకు ఆ వచన కవిత్వంలో కానీ పద్య కవిత్వంలో కానీ లోతులు తెలిసి ఉండాలి. పద్య నిర్మాణంలో కానీ, పద్య భావంలో కానీ, పదబంధంలో కానీ, ప్రతీకలో కానీ తనదైన యొక్క ప్రత్యేకమైన శైలిని చూపించేటటువంటి రచన ఉంటుంది సుప్రసన్న గారి యొక్క కవిత్వంలో. ఇక వారి కవిత్వాన్ని, వారి యొక్క పద్య కావ్యాలను అవి విహంగా అవలోకనం చేసినట్లయితే, మొట్టమొదట వారి యొక్క కవిత్వ పద్ధతి ఎలా ఉంటుందంటే, ఎక్కువగా సగుణ బ్రహ్మోపాసన కనిపిస్తూ ఉంటుంది. తేజశ్చక్రము మొదలైనటువంటి పద్య కావ్యాలలో, పాంచాలరాయ శతకము ఉన్నటువంటి పద్య కావ్యాల్లో ఆయన యొక్క తాత్విక స్ఫూర్తిని మనం చూచినప్పుడు, ఆయన యొక్క తాత్విక పద్ధతిని చూచినప్పుడు సహజంగా తనకు అందివచ్చినటువంటి భక్తి సాహిత్యం ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి రూప గుణ వర్ణనలు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదట ఆయన పద్యాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆయన పాంచాలరాయ శతకంలోని పద్యం చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. మేము చూచుచున్నంతసేపు మీ రూప సౌందర్య రేఖ, విమల నేత్రాంచలోదీర్ణ విస్ఫుట జ్యోత్స్నాతరంగ జమిలిగా, గంగాయమునల సారణుల్ నా మీద పర్వ, అమరు సరస్వతి పొంగులై లోన పాంచాలరాయ. ఆయన యొక్క సౌందర్యాన్ని పాంచాలరాయ స్వామి అని మనకు వరంగల్లో ఉంటారు. వరంగల్ దగ్గర ఉన్నటువంటి షామీర్పేట ఏదో గ్రామం, అక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామి. ఆ స్వామి యొక్క దివ్యమంగళ మూర్తిని చూస్తే ఆయనకు విమల నేత్రాంచల ఉదీర్ణ విస్ఫుట జ్యోత్స్నాతరంగము జమిలిగా, ఆ దృక్కుల నుండి వచ్చేటటువంటి గంగా యమునల సారణులు, ప్రవాహాలు, ఈ కరుణా ప్రవాహాలు వీరి మీద పడి లోన సరస్వతీ పొంగులవుతున్నాయట. ఈ త్రివేణి సంగమంగా ఆయన యొక్క ఈ రచనలో ఉన్నటువంటి ఈ రచనలో ఆయన దృక్కులను గంగా యమునలుగా వర్ణిస్తూ ఈయన హృదయంలో సరస్వతి పొంగులెత్తుతున్నదని ఎంతో చమత్కారంగా కవిత్వ రసవాహిని పొంగులెత్తుతుందని చెప్పడం చాలా అందంగా ధ్వని మార్గంగా ఉన్నది. ఇట్లాగే నీ నేత్ర మార్గమ్మునందు నిలచినది పంచభూతమైన విశ్వము, అన్వయించి అనంత తేజమిచ్చి తేజమై వచ్చి ఈ నా తేజశ్చక్రము ఈ నా దారుల విచ్చుకో, కృపానీల కాంతి ప్రవాహ, కృపానీల కాంతి ప్రవాహ. చాలా అందమైనటువంటి సమాసం. ఆదుకో ఆదుకో స్వామి. ఇట్లా రూపగుణ వర్ణన చేస్తూ ఆయన మొట్టమొదట పద్యాలు రాసినారు. అట్లాగే సందేహపడిన నా గుండె లోపల నా కించుక ఇరుల తెరల తొలగించవే, దయయను దివ్య వెలిగించవే, నా వలె దుఃఖ నేతాత్ములీయడ బ్రతుకు పంచల మాధుర్య దీప్తి పంచవే పాంచాలరాయ. నేనే కాదు, నాలాగా ఎంతో మంది ఇరుల తెరలు కమ్ముకొని ఉన్నారు, వాళ్ళను కూడా తొలగించి వాళ్లకు నీ యొక్క మాధుర్య దీప్తిని పంచవే అని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ విధంగా జీవుని యొక్క వేదన, తన వేదనే కాక తనలాంటి భక్తుల వేదనను కూడా ప్రకటించినటువంటి వ్యక్తి. ఇది ఒక యాంగిల్. ఈ రూప గుణ వర్ణన అనేది తాత్విక దృష్టిలో ఉన్నటువంటి ఒక పద్ధతి. అట్లాగే వారి యొక్క రచనలో ఉండేటటువంటి మరి యొక్క కోణం ఏమిటంటే, సనాతన హిందూ దైవారాధనలో హరిహర భేదం దీన్ని తీసుకురావడం. చాలా మంది హరి స్తుతి, హరుని స్తుతి ఇట్లా చేస్తూ ఉంటారు.
ఆ దైవారాధనలో ఉన్నటువంటి తిక్కన తీసుకొచ్చినటువంటి హరిహర భేదాన్ని ఈయన సుప్రసన్న గారు చాలా గొప్పగా దాన్ని నిరూపిస్తూ నృసింహ ప్రపత్తి అనేటటువంటి పద్య కావ్యంలో దాదాపు శివునకు నరసింహస్వామికి అభేదంగా కొన్ని పద్యాలు రచించినారు. అయితే మత్స్య పురాణంలో సృష్ట్యాదిలో మనువునకు నారాయణుడు వేదాలు ఉపదేశించే ముందు దర్శనమిచ్చాట. ఆ దర్శనము ఎటువంటిది? వాసుదేవమూర్తి అనే మూర్తిగా దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో శ్రీ నృసింహావతార గాథను వాసుదేవమూర్తి అయిన నృసింహావతారాన్ని శివమూర్తిని రెండు ఆయన నుండి వెడలి 3 కన్నులు, పినాకం, శ్వేతకాంతి శివుడు తీసుకున్నట్ట. అట్లాగే లక్ష్మీపతిత్వము, చక్రము, నీలవర్ణము విష్ణువు పొందినట్ట. అంటే ఒకే వాసుదేవమూర్తి నుండి శివుడు అలాగే నృసింహస్వామి ఇద్దరు వేరువేరు రూపాలుగా బయటికి వచ్చినారు అనేటటువంటి ఈ మత్స్యపురాణ కథను తీసుకొని చెబుతూ అది భావన చేసుకొని నృసింహ ప్రపత్తిలో ఆయన శివునకు నరసింహస్వామికి అభేదంగా పద్యాలు రచించినారు. అట్లాగే ఆయన ఆ నృసింహ ప్రపత్తిలో అమలోదాత్తమనీష ధ్యేయుడగు నీవాలంబమై ఈ క్రమం ఏర్పడ్డది సాహితీహవనమై రమ్యాక్షరక్షోణి చిత్తమే దీనిన్ రమ్యాక్షరక్షోణి చిత్తమే దీనిన్ పశువయ్యే చిత్తమే దీనన్ పశువయ్యే దీప్తనఖ త్రయ్యంత తాత్పర్య సంగమమూర్తి కృపణావనైక నిజదీక్ష నారసింహ ప్రభు అని రాశాడు. ఇందులో విశేషం ఏంటంటే తన సాహిత్యమే హవనం అని చెప్పడం, దానికి ఆలంబనం నృసింహస్వామియే అని పేర్కొనడం, అంతేకాకుండా చిత్తమే దీనన్ పశువయ్యే, నా మనస్సే పశువుగా చేస్తున్నాను, నా మనస్సే పశువైనది హవనంలో అన్నాడు. పశువు అనే శబ్దం వచ్చినందువల్ల పశువునకు అధిపతి ఎవరు? పశుపతి. పశుపతి అంటే శివుడు. అట్లా నృసింహస్వామికి శివునకు అభేదాన్ని పాటించినాడన్నమాట. అద్భుతమైనటువంటి ఈ తాత్విక లక్షణం ఆయనకు ఈ జగత్ చైతన్యం అంతా కూడా ఒక శక్తి పాలిస్తూ ఉన్నది. ఆ శక్తి నృసింహస్వామి కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మ కావచ్చు, జగదంబ కావచ్చు అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలోచనతో ఆయన ముందుకు సాగినారన్నమాట. ఈ 3వ లక్షణం ఆయన కవిత్వంలో కనిపించేటటువంటి తాత్విక దర్శనం 3వ కోణం ఏమిటంటే సగుణ బ్రహ్మోపాసనలో నిర్గుణ బ్రహ్మోపాసన కలగలిపి భావనామయమైన సౌందర్యమయమైన వర్ణన గావించటం ఈ 3వ లక్షణం కనిపిస్తుంది వారి యొక్క తాత్విక దర్శనంలో. అది ఎలాగా అంటే చూడండి, ఆ జగత్ చైతన్యాన్ని అమ్మవారిగా భావించి ఆమెను ఒక స్నేహితురాలిగా, ఆమెను ఒక గృహలక్ష్మిగా, ఆమెను పరదైవంగా ఎట్లా భావించాడో ఈ పద్యం చూస్తే మనకు అర్థమవుతుంది. స్నేహమయి, ధ్యానమయి, గానమయి, ప్రాణమయి, జీవమయి, త్యాగమయి, భావమయి, గంధమయి, తపోమయి, కృపామయి, దీక్షామయి, తేజోమయి, ఆనందమయి, చైతన్యమయి, సత్యమయి, పరమే అని చెప్పి ఇది చదువుతూ ఉంటే ఎట్లుంటుందంటే ఎవరిలో దగ్గరి వారిని గురించి ఆయన సంబోధిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. భావనలో ఆ యొక్క పరాశక్తిని గురించి ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి సగుణ నిర్గుణ బ్రహ్మ ఉపాసన కూడా ఆయన పద్యాల్లో కనపడుతూ ఉంటుంది. వారు రచించినటువంటి మణిసేతువు, ప్రీతి పుష్కరిణి, శేఫాలిక, శతాంకుర వీటిల్లో చాలా అందమైనటువంటి పద్యాలు, అట్లాగే ప్రకృతిని అందంగా వర్ణించటం, జగదంబను అందంగా వర్ణించటం కనిపిస్తూ ఉంటుంది. విష్ణువును ఏ విధంగా సర్వభూతాంతరాత్మ అని, అట్లాగే సమస్త విశ్వస్వరూప అని భావిస్తూ ఉంటామో అలాగే జగత్ చైతన్యమును శక్తిగా భావించి ఆమెను కూడా ప్రతి అణువణువున ప్రకృతిలో ఉన్న ప్రతి అంశంలోనూ, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి రూపంలోనూ అమ్మను దర్శించి సుప్రసన్న గారు
అందమైనటువంటి కవిత్వాన్ని పద్యాలలో రచించినారు. అట్లాగే ఆయన ఇది నైవేద్యమటంచు చెప్పుటకు నాదేమున్నది, ఆఖరికి సమర్పణ భావాన్ని చూపిస్తూ ఆయన అంటారు, ఇది నైవేద్యమటంచు చూపుటకు నాదేమున్నది, ఎల్ల నీయదియే, చందము నీవే, శబ్దము నీవే అని అంతా అమ్మదే అని చెప్పి పద్యాకారము దాల్చి వచ్చిన జగత్ ప్రారంభ చైతన్యమా అంటూ వర్ణిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక రకంగా ఈ రకమైన జ్ఞాన అనుభూతి పొందినటువంటి పద్యాలు ఇట్లా రాశారు. అట్లాగే ఇంకొక శాక్తేయ సంప్రదాయంలో ఉండేటటువంటి కుండలిని యోగము, ప్రాణశక్తి షట్చక్రాలలో ప్రసరించి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలలో ఈ ప్రాణశక్తి ప్రసరించి సహస్రారంలో ఉండే అమ అనేటటువంటి చంద్రకళను పొంది అమృతమయమైనటువంటి తన అనుభూతిని పొందేటటువంటి లక్షణం ఏదైతే మంత్రయోగంలో చెప్పారో దాన్ని కూడా వీరు పద్యాలలో రచించడం జరిగింది. ఈ పద్యాలలో ఇక్కడ కూడా ఆయనకు చాలా మంది యోగులు చెప్తూ ఉంటారు. కొంతమంది కృష్ణుని చెప్తారు, కొంతమంది జగదంబని చెప్తారు, లలిత త్రిపుర సుందరిని చెప్తారు, సహస్రారంలో ఉన్నటువంటి దేవత విష్ణువు అంటారు, శివుడు అంటారు, సదాశివుడు అంటారు. ఈయనకు ఆ భేదం ఏమీ లేదు. జగత్ చైతన్యమును ఎవరైనా సరే, కృష్ణరశ్మి రాసినాడు, కృష్ణరశ్మి రాసినప్పుడు అందులో కూడా ఆయన కృష్ణునే జగత్ చైతన్యంగా భావించినాడు. అట్లాగే వీరు రచించినటువంటి ఇతర మణిసేతువు లాంటి కావ్యాల్లో అమ్మనే జగత్ చైతన్యంగా భావించినారు. ఈ రూపం అనేది కేవలము పైపైన మాత్రమే జగత్ చైతన్య శక్తి ఒక్కటే అని ఆయన భావించి ఈ కావ్యాలను రచించినారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉన్నది. ఏంటంటే మనకు బ్రహ్మాండము, సృష్టిలో కనిపించేటటువంటి బ్రహ్మాండము, మనలో ఉన్నటువంటి దాన్ని పిండాండము అంటారు. దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే బహిరాకాశము, దహరాకాశము అని చెప్తారు. వీరు ఏమంటారంటే బహిరాకాశానికి అంటే బయట ఉన్నటువంటి జగత్ చైతన్యానికి, దహరాకాశానికి అంటే లోపల ఉండేటటువంటి చైతన్యానికి తేడా ఏం లేదు. కాబట్టి లోననే నీవు నీ ఆత్మలోనే లేదా నీ ప్రాణశక్తి ద్వారానే నీవు జగత్ చైతన్యాన్ని దర్శించవచ్చు అనేటటువంటి తాత్వికమైనటువంటి ధోరణిలో వీరు కావ్యాలు రచించినారు. ఇదే కాకుండా వీరు అరవింద యోగ దర్శనం చేసినారు. ఆ అరవింద యోగ దర్శన ఫలితంతో వీరి తాత్విక లక్షణ విచారణలో ఒక మార్పు వచ్చింది. అదేమిటి అంటే కేవలము దైవాన్ని ఉపాసించటం కాదు, మానవుడిని కేంద్రంగా చేసుకొని మనము మార్పును తీసుకురావాలి అనేది. అరవిందులు చెప్పారట, దివ్య చైతన్యము భూమిపైకి దిగివచ్చి జనులందరూ అమృత స్వరూపులవుతారని చెప్పేసి, అందువలన మార్పు మానవుడిలో రావాలి అని చెప్పి అప్పటి నుంచి మానవుడిని గురించి ఆలోచించటం, మానవుడు ఏ విధంగా బాగుపడతాడు, ఇతన్ని ఏ విధంగా ఇతని జీవితంలో మార్పు వస్తే ఇతని యొక్క తాత్విక చైతన్యము పల్లవిస్తుంది అనేటటువంటి ఆలోచన కూడా కలిగింది. అందులో ఇంకొకటి, జిడ్డు కృష్ణమూర్తి గారి తాత్విక ప్రబోధం వీరిపై ఉన్నది, సుప్రసన్న గారి పైన. అందువల్ల వర్తమాన సమాజంలో జీవించే లక్షణం ఉండాలి. ఎప్పుడు కూడా జరిగిన దాని గురించి దుఃఖపడము, జరగబోయే దాని గురించి అత్యాశ పడడము కాకుండా వర్తమాన సమాజంలో జీవిస్తూ వర్తమానంలోనే సుఖాన్ని, సంతోషాన్ని లభించిన దాంతో తృప్తి పడుతూ ఉంటే అది మానవునికి అధిక శాంతినిస్తుంది అనేటటువంటి తాత్వికమైన ఆలోచనతో వీరు ఏం చేశారంటే చాలా తన యొక్క అనుభవాలన్నిటినీ తనకు లభించినటువంటి కావ్యాల ద్వారా కానీ, ఇతిహాస పురాణాల ద్వారా కానీ, ప్రవక్తల ఉపన్యాసాల ద్వారా కానీ, అట్లాగే యోగ దర్శనాల ద్వారా కానీ తనకు లభించినటువంటి విలువైనటువంటి అనుభవాన్ని అంతా కూడా చక్కని వచన రచన ద్వారా దీపవృక్షము అనేటటువంటి కవితలను సంకలనం చేసి ప్రకటించినారు. దీపవృక్షము అని పేరెందుకు పెట్టినారంటే, దీపం అంటే వెలుగే కదా,
కేవలం వెలుగొక్కటే కాదు, వృక్షం కనుక దాని పంచన చేరితే నీడనిస్తుంది వృక్షం. అట్లాగే ఆక్సిజన్ ఇచ్చి గాలి ప్రాణవాయువు ఇచ్చి నిలబెడుతుంది వ్యక్తిని. అటువంటి సూక్తులను, అటువంటి సత్యాలను, అటువంటి అమృతమయమైనటువంటి వాక్కులను, అటువంటి అనేకానేక యోగి మహర్షుల యొక్క అనుభవాలను రంగరించి ఆయన ఈ సూక్తులుగా దీపవృక్షంలో ప్రకటించినారు. ఇక మనం ప్రధానమైనటువంటి దీపవృక్షంలో ఉన్నటువంటి తాత్విక దర్శనాన్ని చూద్దాం. వైరం కొంగున నిప్పును కట్టుకోవడం. వైరం అంటే ఏంటో చెబుతున్నారు. వైరం కొంగున నిప్పును కట్టుకోవడం. చాలా మంది ఈ దీపవృక్షాన్ని సూక్తులు అనుకున్నారు, కొంతమంది వచన కవితను అనుకున్నారు, కొంతమంది ఇది వచన పద్యం అనుకున్నారు. కానీ ఇవి అన్నీ కలగలిపినటువంటి ఒకనొక చక్కని ఉపదేశాత్మకమైనటువంటి కవిత్వంతో కూడినటువంటి వచనమే. వైరం కొంగున నిప్పును కట్టుకోవడం, దీర్ఘ వైరం మెడలో పామును చుట్టుకోవడం. ఇది చెప్తున్నట్టుగానే ఉంటుంది. ఎంత సరళంగా ఉంటుందంటే సుప్రసన్న గారి పద్యకావ్యాలు, వచన కవిత్వము, ఋతంభర, పాండిచేరి గీతాలు 12 అంటే చాలా కఠినంగా ఉంటాయి. స్వయం ప్రతీకలను ఉండడం మూలంగా ఆయా యోగ దర్శనాలకు సంబంధించినటువంటి ప్రతీకాత్మకమైన కవిత్వము రచించటం మూలంగా అది త్వరగా అందదు, త్వరగా పాఠకుల యొక్క బుద్ధికి అందదు దాని తాత్పర్యము, ఆ భావన, రమ్యము. కానీ ఇక్కడ ఇటువంటి ఈ దీపవృక్షంలో ఆయన చూపించినటువంటి వచన రచన, ఆయన చూపించినటువంటి కవిత్వ రూపమైన వచన రచన సూటిగా హృదయానికి తాగుతుంది. చాలా తేలికైన పదాలతో చెప్పారు. వైరం కొంగున నిప్పును కట్టుకోవడం. ఇతరులతో వైరం పెట్టుకుంటే కొంగులో నిప్పును కట్టుకోవడమే. అట్లాగే దీర్ఘ వైరం మెడలో పామును చుట్టుకోవడం. అది ఎప్పటికి కాటేస్తూనే ఉంటుంది. మెడలో పాము ఉంటే దీర్ఘవైరం అంటే ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాడు. భారతంలో పద్యం గుర్తొస్తూ ఉంటుంది. పగ ఎడగించుటెంతయు శుభంబు అది అడంగునే పగగొన్న మార్కునక పల్కకయుండగవచ్చునే కడున్ తెగ మొదలు ఎత్తిపోవ పగదీర్పగ వచ్చిన క్రౌర్యముందు ఏమి గతింతలంచినను పగకు మెలిమిలేదు ధ్రువంబు కేశవ. ఇలాంటి సాహిత్యానంతా కాచి వడబోసినటువంటి పండితులు గనక సుప్రసన్న గారు 2 మాటల్లో చెప్పారు చక్కగా. వైరం కొంగున నిప్పును కట్టుకోవడం, దీర్ఘవైరం మెడలో పామును చుట్టుకోవడం. మరి దీనికి వ్యతిరేకం ఏమిటి? స్నేహము లేని జీవితం. గాఢ స్నేహం గ్రీష్మకాలంలో చల్లని సరస్సులో స్నానం. స్నేహము లేని జీవితం రసము లేని కావ్యం. ఈ అద్భుతమైన వాక్యం. స్నేహము లేని జీవితం రసము లేని కావ్యం. చూడండి, స్నేహం ఉండబట్టే కదా మీలాంటి పండితులందరూ కూడా ఇప్పుడు నా మాటలు వింటున్నారు, రేపు మీ మాటలు నేను వింటున్నాను. ఇటువంటి మహత్తరమైనటువంటి స్నేహము మనకు రసము లేని కావ్యం. జీవితంలో ఈనాడు ఈ కరోనా బాధితమైనటువంటి ఈ ప్రపంచంలో ఇటువంటి సన్నివేశము నిజంగా రసపూర్ణమైనటువంటిదే కదా. అందుకనే చెప్తున్నారు, స్నేహము లేని జీవితం రసము లేని కావ్యం. గాఢ స్నేహం గ్రీష్మకాలంలో చల్లని సరస్సులో స్నానం. అట్లాగే మీరు స్వతంత్రించి ఎప్పుడు కూడా నీవు స్వతంత్రించి నీ యొక్క ప్రయత్నం ద్వారా నీవు పరిగెత్తాలని చూడకు. నీవు ఒక చక్కని గురువుని ఎన్నుకోమని చెప్తున్నాడు. గురువు గొప్పదనం శిష్యుని అనుభవాన్ని బట్టి. నీవు స్వతంత్రించి ప్రయత్నించకు, ఒక గురువుని ఆశ్రయిస్తే నీకు చక్కని మార్గం దొరుకుతుంది. గురువు గొప్పదనం శిష్యుని అనుభవాన్ని బట్టి. మరి ఏ గురువు గొప్పవాడు ఎట్లా అని అంటే, శిష్యుని యొక్క అనుభవమే గురువు గొప్పదనానికి గీటు రాయట. అట్లాగే ఇంకో అద్భుతమైనటువంటి అందరికీ తెలిసినటువంటి ఉపమానం చూడండి. ప్రియురాలి సౌందర్యం ప్రియుని దృష్టిని బట్టి. ప్రియురాలి తాను మెచ్చింది గంగా, తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగా అని మనకు తెలిసిన సామెత ఉంది. ప్రియురాలి సౌందర్యం ప్రియుని దృష్టిని బట్టి. ఈశ్వరానుగ్రహం భక్తుని చిత్త పరిపాకాన్ని. అద్భుతమైనటువంటి మాట. ఈశ్వరానుగ్రహం భక్తుని చిత్త పరిపాకాన్ని బట్టి. అతని యొక్క మనస్సు
ఎంత ఉన్నత భూమికలలో ప్రసరిస్తుందో అప్పుడు ఈశ్వరుడు అంత గొప్పగా దిగి వస్తాడు అతని హృదయంలోకి అనేటటువంటి ఒకానొక రహస్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. తర్వాత మనం సృష్టిలో ఉన్నటువంటి కొన్ని అంశాలు పనికిరావు అనుకుంటాం, కొన్ని పనికొస్తూ ఉంటాయనుకుంటాం, కొన్ని ఉపయోగపడవనుకుంటాం. చూడండి, సృష్టిలోని ప్రతి అంశంలోనూ సమాన లక్షణం ఉన్నది. అది వివిధ దశలలో ఉన్న చైతన్యం, సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలలో కానీ, వ్యవహారాలలో కానీ, లేదా వాతావరణంలో కానీ చైతన్యం ఒకానొక దశలో ఉంటుంది. ఆ దశను నువ్వు అర్థం చేసుకొని దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. అది వివిధ దశలలో ఉన్న చైతన్యం. భేదం ఉన్నది, అదే నామరూపాలలో. ఈ వైరుధ్యాలు కలిసి ఉండడమే వ్యక్త జగల్లక్షణం. కనిపించే వైరుధ్యాలకు అతీతంగా కనిపించని ఏకతను అనుభవంలోకి తెచ్చుకోవడమే కైవల్యం. ఎంత బాగా చెప్పారంటే, కనిపించని ఏకతను, కనిపించే వైరుధ్యాలకు అతీతంగా కనిపించని ఏకతను అనుభవంలోకి తెచ్చుకోవడమే కైవల్యం. అనేక నామరూపాలు ఉంటాయి. ఆ నామరూపాలలో ఉండేటటువంటి భేదాన్ని తొలగించుకోవాలి. ఆ జగత్ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే అదే కైవల్యం అన్నాడు. ఇది పోతన మార్గం. ఆ పోతన గడ్డ మీద జన్మించినటువంటి మన ఆచార్యుల వారు చెప్పినటువంటి సూక్తి ఇది. పోతన సోమోపరాగం జరుగుతున్నటువంటి సమయంలో కూర్చొని శివధ్యానం చేస్తే ఆయనకు కనిపించింది రామచంద్రుడు. రామచంద్రుడి ఆజ్ఞ మేరకు భాగవతం రాసి కృష్ణుడికి అంకితం ఇచ్చాడు. అట్లాగే తనకు కవిత్వ పటుత్వ సంపదలేమని దుర్గాదేవిని ప్రార్థించాడు, సరస్వతీదేవికి బదులు. కాబట్టి ఆయనకు, పోతన గారికి నామరూపాలతో భేదం లేదు. ఆ జగత్ చైతన్యాన్ని ఉపాసించటమే ఆయనకున్నది. అందువల్ల ఆ మార్గాన్ని పట్టుకొని సుప్రసన్న గారు అంటున్నారన్నమాట. అందుకే ఇక్కడ మనం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అన్న పోతన గారి పద్యాన్ని గుర్తుపెట్టుకొని చివరికి కైవల్యం కొరకే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పినటువంటి ఆ భావన ఆ గురువుగారి మనస్సులో ఉన్నదేమో చక్కగా ఈ వచనంలో అందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా విశదీకరించినారు. ఇంకా చూడండి, బలం ఉంటే ఎవరైనా గౌరవిస్తారు. అధికారం, ధనం, ఆరోగ్యం. అధికారం బలమే, ధనం బలమే, ఆరోగ్యం బలమే. అయితే అన్నింటికీ మించిన బలం ఒకటి ఉందట. అదేంటి? సౌశీల్యం, తపస్సు. అద్భుతమైన మాట. సౌశీల్యం ఉండాలి, అదే బలం. ఎవ్వడు వాడి దగ్గరికి పోవటానికి భయపడతాడు సౌశీల్యం ఉంటే. ఎవ్వరు కూడా అంటుకోడు, ముట్టుకోడు. అది నిప్పు. సౌశీల్యం అంటే అగ్ని. అట్లాగే తపస్సు. నీ మాట గట్టిగా ఉండాలంటే, నీ మాట వేదంలా ప్రతిధ్వనించాలంటే నీవు నిరంతరం తపస్సు చేయాలి. వ్యక్తిత్వ ముద్ర కలిగి ఉండాలి అంటాడు. వ్యక్తిత్వ ముద్ర. నువ్వంటే ఎవరు, నీదంటే ఏమిటి, నీ వ్యక్తిత్వం ఏమిటి, ఆ ముద్ర కలిగి ఉండాలి అంటారు. జీవితం ఉన్నంతసేపు కర్మ చేయక తప్పదు. నీవు అలా కూర్చోవద్దు సన్యాసిలాగా. జీవితం ఉన్నంతసేపు కర్మ చేయక తప్పదు. కర్మ రజోగుణం నుంచి పుట్టుతుంది. దీని మూలం అహంత. అది గుర్తుపెట్టుకో. ఈ కర్మ చేయాలని ఎక్కడి నుంచి? నీ అహంలోంచి వస్తుంది కర్మ చేయాలని. దీని తోబుట్టువు మమకారం. ఎంత బాగా చెప్పారు చూడండి. అహంత, దాని తోబుట్టువు మమకారం, దాని చెల్లెలే మమకారం. అంటే తోబుట్టు అని ఎందుకన్నాడు? ఆ పదం వేయడంలో సుప్రసన్న గారు పదాలు ఏరుకుంటారు. ఆయన స్పెషల్గా ఉంటాయి ఆయన పదాలు. అది సాధారణమైన సాహిత్య, నాలాంటి సాహిత్య తెలిసిన వాళ్ళు ప్రయోగించే పదాల్లా ఉండవు. ఆయన పదాలు వేరే ఉంటాయి, ఆయన భావాలు వేరే ఉంటాయి, ఆయన సాధన వేరే ఉంటుంది, ఆయన యోగ పద్ధతి వేరే ఉంటుంది, ఆయన తాత్విక దృష్టి వేరే ఉంటుంది అని చెప్పడానికి ఇంకా చాలా స్టడీ చేయాలి. ఇది కేవలం విహంగ వీక్షణం మాత్రమే. నాకు టైం చెప్పాలి కృష్ణ గారు. చెప్పచ్చండి. అంటే ఇంకా 15 నిమిషాలు మొత్తం సెషన్కి ఉంది. మిగతా స్పీకర్స్ ఎవరైనా మరి చెప్తారేమో నాకు తెలియదు. ఇంకొక 15 నిమిషాల వరకు మన సెషన్ కంటిన్యూ అవుతుంది. నేను ఒక 10 నిమిషాల వరకు. ఒకటే నిమిషం. మీరు ఎంతైనా వాడుకోవచ్చు సార్. 15 నిమిషాలలో మీరు ఎంత సమయం వాడుకున్నా ఏం లేదు. ఇంకా తర్వాత ఎవరు మాట్లాడేది ఏం లేదు. ఒక వందన సమర్పణ తప్ప. ఒక నిమిషం వందన సమర్పణ. మీ దాంతో మీరు వాడుకోవచ్చు.
సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ. దీని తోబుట్టువు మమకారం. అహంకారానికి తోబుట్టువు మమకారం. మమత్వం స్వపరభేదం కలిగిస్తుంది. మమత్వం ఇది నాది అనేటటువంటిది ఎక్కడైతే పుడుతుందో అప్పుడు స్వపరభేదం కలిగిస్తుంది. అనాత్మ గుణాలన్నింటికీ ఈ పరిస్థితి మూలం. అనాత్మ గుణాలట. నాకు ఈ అనాత్మ మాట వినగానే ఇది ఎక్కడి మాట, ఎవరూ దీన్ని వాడరే. అనాత్మ, ఆత్మ, అనాత్మ, అనాత్మ గుణాలట. అనాత్మ గుణాలంటే ఆత్మగుణములు కావు. ఏమిటి ఆత్మగుణములు? సౌశీల్యం కావచ్చు, సౌలభ్యం కావచ్చు, ఇంకా ఇతరత్ర సద్గుణాలని ఆత్మగుణాలు. అనాత్మ గుణాలు ఏమిటంటే రాక్షస గుణాలు అవి. కాబట్టి ఒక్క మాటలో ఆయన ఈ మమకారము, అహంత వీటి వల్ల వచ్చేది అనాత్మ గుణాలు, రాక్షస గుణాలు, అందువల్ల అవి విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. అట్లా ఈయన పదాన్ని ఎక్కడి నుంచి ఎత్తుకొస్తారో, ఎక్కడి నుంచి వాడతారో, ఎట్లా ఇది కావ్యంలో పొదుగుతారో మనకు చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అనాత్మగుణం స్వార్థం మొదలైనటువంటివి, ఆత్మగుణం సర్వ సమానత్వం మొదలైనటువంటి. మూలద్రవ్యం ఒక్కటే, సంకల్పాన్ని బట్టి రూపం ధరిస్తుంది. మూలద్రవ్యం ఒక్కటే. అదే ఆయన మొత్తం ఆయన అర్థం చేసుకున్నటువంటి ఫిలాసఫీ అంతా ఒకటే. మూలద్రవ్యం ఒక్కటే, సంకల్పాన్ని బట్టి రూపం ధరిస్తుంది. ఎవరి సంకల్పము? నీవు ఎట్లా సంకల్పించుకుంటే అట్లా నీకు ఒక రూపం ధరిస్తుంది. 1000 రూపాలు, 1000 లక్షణాలు, 1000 అభివ్యక్తులు. అందరికీ తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చూపిస్తున్నాడు చూడండి. ఒకే శిల, ఒకే రాయి, పునాది రాయి అదే, శిలాయుధం అదే, విగ్రహం అదే. ఈ 3 మాటల్లో చూడండి, ఒకే శిల, పునాది రాయి. పునాది రాయి అంటే ఏమిటి? స్థితి, దాన్ని ఉద్ధరించడం కొరకు లేదా ఒక భవనం కట్టడం కొరకు, పైకి లేపడం కొరకు. శిలాయుధం విధ్వంసం కొరకు. ఆయుధం దేనికి? ధ్వంసం చేయడానికి, శిలాయుధం. విగ్రహం అదే మళ్ళీ ఒక అర్చాస్వరూపంలో విగ్రహంగా కనపడుతుంది. కాబట్టి నీ భావన బట్టి ఉంటుంది కానీ రూపం మాత్రం, మూల ద్రవ్యం మాత్రము ఒక్కటే అన్నారు. వైరం వేరు చేస్తుంది, ద్వేషం మనస్సును కాలుస్తుంది. వైరం వేరు చేస్తుంది, ఇంతకు ముందు వచ్చింది. కానీ ఈ రెండో మాట, ద్వేషం మనస్సును కాలుస్తుంది. ద్వేషం ఇతరుల మీద పెంచుకుంటే మన మనస్సులో ఎప్పుడు కూడా అతని గురించినటువంటి లేదా సంఘటన గురించి కానీ, దుర్యోధనుడు తనకు జరిగినట్టు అవమానాన్ని ఊరికే బాధపడ్డట్టుగా, జీవితాంతము ఆక్రోశించినట్టుగా మనకు ఆ ద్వేషము ఎప్పటికీ మనస్సును కాల్చేస్తూ మన ప్రగతిని నిరోధిస్తుంది. జుగుప్స తనను కుంచింపజేస్తుంది. ఇది చాలా చాలా గొప్ప మాట, అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి నాలాంటి వాళ్ళు. జుగుప్స, దేనిని అసహించుకోకూడదు సృష్టిలో, ఇది పనికిరాదు అనుకోకూడదు. అట్లా అనుకున్నట్టయితే మనను కుంచింపజేస్తుంది, మనని తక్కువ చేస్తుంది, మనమే మనకు సిగ్గుపడేటట్టుగా చేస్తుంది. కాబట్టి జుగుప్స ఎప్పుడు కూడా పనికిరాదు. దీన్ని బట్టి దీనికి వ్యతిరేకం ఏమిటి? అందరినీ ఆదరించాలి అని దానికి వ్యతిరేకమైన మాట. ఇక ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. మనస్సును మురికి రాకుండా చూసుకో, మనస్సుకు మురికి రాకుండా చూసుకో. కట్టిన బట్టకు ధరించిన శరీరానికి మురికి తప్పదు. కట్టిన బట్టకు ధరించిన శరీరానికి మురికి తప్పదు. మనస్సుకు మురికి అసంతృప్తి. చూసారు ఎంత గొప్ప మాట నాకు అనిపించింది. మనస్సుకు మురికి ఏమిటి? అసంతృప్తి. మనస్సుకు మురికి కామక్రోధాదులు, మనస్సుకు మురికి మోహంతోడి మమకారం. మోహంతోడి మమకారం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు, ఎంత జ్ఞానవంతమైనటువంటి మాటలు, చాలా సులభంగా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టుగా రచించారు. శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన అని గీతలో చెప్పిన వాక్యాన్ని చూడండి. సమచిత్తం, సత్సంగం, ఫలసంగ రాహిత్యం. మనస్సుకు అవసరమైన స్నానాలు. మరి ఏమిటి మురికి? మనసుకు పట్టిన మురికి తొలగిపోవాలంటే ఏం కావాలి అంటే సమచిత్తం. ఆ సమచిత్తానికి భగవద్గీతలో చెప్పిన శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన, అందరినీ సమమైన దృష్టితో చూడగలిగేటటువంటి ఒకానొక చక్కని ఆలోచన. అది సమచిత్తం, చక్కని మనస్సు, చక్కని హృదయము, సరళమైన హృదయము, మధురమైన హృదయము.
సత్సంగము, సత్ మంచి దాన్ని గూర్చి, దైవాన్ని గూర్చి, ఉత్తమమైనటువంటి విషయాన్ని గూర్చినటువంటి విచారణ చేసేటటువంటి సమూహంలో నువ్వు కలిసి ఉండడం, అది మనస్సుకు స్నానము, మనస్సుకు చక్కనైనటువంటి శుద్ధమైనటువంటి శుద్ధిని చేకూర్చే స్నానము. ఫలసంగ రాహిత్యము, ఇది చాలా చాలా గొప్ప మాట. నిష్కామ కర్మ అని ఉంటుంది, మనకి ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు నిష్కామ కర్మ అని. ఇది ఫలసంగ రాహిత్యము. నేను చేసిన పనికి నాకు ఎటువంటి ఫలితం వస్తుంది, ఎప్పుడు ఫలితం వస్తుంది, ఎంత ఫలితం వస్తుంది అనేటటువంటి పోరాటాలతో మనస్సు వేగిరపడుతున్నటువంటి స్థితిని తొలగించుకోవాలి. నీవు పని చేయడమే నీ వంతు, అంతే. దాని యొక్క ఫలితం దైవాధీనం, మనకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం కొరకు ఎంత చక్కని సమచిత్తం, సత్సంగం, ఫలసంగ రాహిత్యం, మనస్సుకు అవసరమైన స్నానాలు. ఎంత చక్కగా నలుగురికి, సామాన్య ఎంఏ చదివే పాఠకునికి కూడా తెలిసేటట్టు సులభంగా చక్కగా చెప్పారు. సర్వభూత సమత్వము, స్థితప్రజ్ఞత పొందితే, సర్వభూత సమత్వము, సర్వభూతములయందు సమభావన కలిగి ఉండడం, స్థితప్రజ్ఞత పొందితే, ఇది ఇప్పుడు నాలాగా ఉపన్యాసం చెప్పుకోవడం కాదు, కేవలం అది మనస్సులో ఆకలింపు చేసుకొని, బుద్ధిలో ఆకలింపు చేసుకొని, మనస్సులో స్థిరీకరించబడి ప్రవర్తనలో అది కనబడితే, సర్వభూత సమత్వము స్థితప్రజ్ఞత పొందితే ఈశ్వరుడు నీవెంటే ఎల్లప్పుడూ వీడకుండా ఉంటాడు. ఈశ్వరుడు నీవెంటే ఎల్లప్పుడూ వీడకుండా ఉంటాడు. లోపల బయట అంతా వెలుగులే, లోపల బయట అంతటా వెలుగులే. తెలుసుకోవలసింది చేయవలసింది ఉండవు, తెలుసుకోవలసింది చేయవలసింది ఉండవు. ఎలా ఉన్నా, ఎలా చేస్తున్నా నీవు నిత్య సత్యస్థితిలో ఉంటావు. కాబట్టి నీవు సర్వభూత సమత్వాన్ని పొందుము అని చెప్పి చక్కనైనటువంటి హితోక్తులతో, చక్కనైనటువంటి అనుభవ సారంతో గురువుగారు ఈ దీపవృక్షం అనేటటువంటి వచన కవిత సంపుటిని ప్రకటించారు. ఈ చివరి ఒక కవిత చదివి ముగించేస్తాను. తపస్సు ఫలించటం అంటే ఏమిటో చెబుతా. ఈశ్వరారాధన చేసినప్పుడు చాలా మంది తపస్సు ఫలించటం అంటే తనకేదో దృష్టి కలగడము, తనకేదో రకరకాలుగా అనుభవాలు కలగడము అని ఆలోచిస్తారు. కానీ గురువుగారు ఏమంటున్నారు, ఈశ్వరారాధన చేసినప్పుడు మనస్సు సంపూర్ణంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటే ఆ ఆరాధన సఫలమవుతుందన్నమాట. అట్లాగే దాని వెనుక ఉన్న సంకల్పం సఫలమవుతుందన్నమాట. కాబట్టి మనము నిశ్చలమైనటువంటి మనస్సుతో, పవిత్రమైన మనస్సుతో ఈశ్వరారాధన చేస్తూ మనము సాహిత్య సత్సంగంతో కలుసుకుంటూ మన యొక్క భవిష్యత్ జీవనాన్ని ఫలవంతం చేసుకుందాం. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి నిర్వాహకులందరికీ నమస్కారాలు చెబుతూ, నేను చెప్పిన దాంట్లో ఏమైనా దోషాలుంటే మన్నించి, గుణాలుంటే గురువు గారి అని భావించమని చెప్పి మనవి చేస్తూ, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారికి, విన్న మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్. మీ ట్యాగ్ ని బంద్ పెట్టారు, సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. రంగాచార్య గారు, రంగాచార్య గారు చెప్పారుగా, చాలా కృతజ్ఞతలు. ఆ తర్వాత ఈ రోజు అంటే మన పార్టిసిపెంట్స్ అందరూ వచ్చిన అందరినీ గుర్తిస్తూ హనుమంతరావు గారు, కృష్ణమూర్తి గారు, రంగాచార్యుల వారు వారికి మన గెస్ట్ గానే వచ్చారు, పురుషోత్తమరావు గారు, తర్వాత శ్రీరామరావు గారు, చింతపల్లి జయశ్రీ గారు, గిరిజా మనోహర్ బాబు గారు, ఇలా అంటే కొంతమంది పేర్లు లేవు. జయశ్రీ అంటే యమగంటి ప్రభాకర్ గారు, ప్రొఫెసర్ రంగారావు గారు, రాజన్న గారు, రామక రాజన్న గారు, స్వామినాథం గారు, కాంతారావు గారు. సార్ మీకు స్పెషల్. వీళ్ళందరికీ నేను ఎవరి పేరైనా మర్చిపోతే వాళ్ళకు కూడా, వాళ్ళ డాక్టర్ పతంజలి గారు కూడా ఉన్నారు, డాక్టర్ పతంజలి గారు, వీరందరి ప్రజెన్స్ ను గుర్తిస్తూ ఈ రోజు సుసంపన్నం చేసినటువంటి రంగారావు గారు, మా రంగాచార్యుల గారికి మరొక మారు కృతజ్ఞతలు చెప్తూ, సార్ కృష్ణమూర్తి గారు మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడి దాంట్లోనే వందన సమర్పణ తీసి ఇది క్లోజ్ చేద్దాం.
అనంతకృష్ణ గారు మీరు ఏమైనా మాట్లాడేది ఉందా? అందరికీ నమస్కారం. అంతే. హనుమంతరావు గారు మీరు ఏమైనా మాట్లాడతారా? చేయొద్దండి ఒకవేళ మాట్లాడేటువంటి. ఒక నిమిషం దండం పెట్టారు. ఓకే, సో రైట్. కృష్ణమూర్తి గారు, కుందవజల గారు, కొండలరావు గారు కూడా ఉన్నారు. వారికి కూడా స్పెషల్ గా వారి ప్రెజెన్స్ ను కూడా రికగ్నైజ్ చేస్తున్నాం. తిప్పరాజు కొండలరావు గారు. రవీంద్ర గారు అని ఒక పేరు కనపడుతుంది, మీరు చెప్పినట్టే ఆ పేరు. రవీంద్ర గారు సార్ ఒక్కసారి ఏంటంటే అంతా అయిపోయింది. వీడియో అయిపోయింది, ఆ స్క్రీన్ షాట్ పంపించడం అయిపోయింది. ఓకే, ఇట్స్ రైట్. దెన్ కృష్ణమూర్తి గారు. సుప్రసన్న సాహిత్య వివేచన ఈ కార్యక్రమ పరంపరలో ఈనాడు జరిగినటువంటిది 3వ భాగము. డాక్టర్ వజ్జల రంగాచార్య గారు సుప్రసన్న తాత్విక విచారణ అనే అంశం పైన దీపవృక్షం కావ్యాన్ని చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం పక్షాన. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ వై సుదర్శన్ రావు గారు కూడా కార్యక్రమంలో చాలాసేపు పాల్గొన్నారు. వారికి నిజానికి ఇదే సమయానికి ఇంకో 3 సమావేశాలు ఉన్నాయట. బహుశా వారు ఆ కార్యక్రమంలో మధ్యలో వెళ్ళిపోయినట్టుంది. ఈ పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ శనివారం కార్యక్రమం ఉంటుంది. అది సౌందర్యలహరి ఉంటుందా లేకపోతే మళ్ళీ ఇదే కార్యక్రమం ఉంటుందా అనేటువంటిది మళ్ళీ ముందు కాలంలో మనం తెలియజెప్పుకుందాం. ఈనాడు కార్యక్రమం సారీ సార్, ఒక్కసారి మన గిరిజామనోహర్ బాబు గారు ఏమన్నా మాట్లాడతారు? ఒక్క సెకండ్ అడగరా? సార్ లేదు సార్. ఉన్నారు సార్ గిరిజామనోహర్ గారు మీరేమన్నా మాట్లాడేది ఉందా? ఏం లేదు సార్, ఏముంది, ఏమన్నా మాట్లాడతారా? ఏం లేదు. అద్భుతమైన ఉపన్యాసం. కొత్త కోణంలో మనము సుప్రసన్న గారిని దర్శించుకోగలిగాం. వారి తాత్విక దృష్టి ఎట్లా ఉంటుంది అనేది చాలా తేలిక మాటల్లో చక్కగా రంగాచార్య గారు చెప్పారు. చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక్క మాట నేను చెప్పాలని ఇప్పుడు కడుపులో తన్నేసింది సార్, చెప్పచ్చా? చెప్పండి సార్. కావ్య ప్రకాశలో అది పూర్వ కవుల యొక్క సాహిత్యాన్ని చూడటం ఎంత అవసరము అని కావ్య హేతువుల్లో చెప్పినది ఇవాళ ఈ ఉపన్యాసంతో అనుసంధానం చేసుకుంటే సుస్పష్టమైంది నాకు. అంతే. చాలా కృతజ్ఞతలు సార్. సార్ కృష్ణమూర్తి గారు. ఈనాడు కార్యక్రమం శ్రీకృష్ణ స్థితి చేస్తూ ముగించుకుందాం. ఆ యమునా తటీ వన విహారములందున గోపికా రహస్యాయత ముగ్ధ సుందర కటాక్షములన్ అతి గోరి మెల్లగా తీయని రాగమై బయలుదేరిన నీ మురళీరవమ్ము గుంపోయనురా సమస్త జగమున్ రసభావుక దివ్యసీమపున్. శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. మళ్ళీ శనివారం నాడు కలుద్దాం. స్వస్తి.